చీర పట్టుకొని కాలంటే నలుపుకో, చీర మాత్రము ఏం అట్లా నలిపేసినావు? పట్టు చీర అంటే అట్లే ఉంటుంది, నలిపినా కూడా నలగదనమాట, అంత బాగుంటుంది శారీ అయితే. ఇది ప్యూర్ చూడొచ్చు, ఇదో అంటించానా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇదండి, దగ్గరికి వెళ్ళండి చూసుకోండి, బూడిదైపోయింది. ఈ విధంగా మీకు ఇంకా దగ్గరికి వెళ్ళండి ఇద్దండి, ఇట్లా ఏముండదు అనమాట, మొత్తం బూడిదైపోతుంది. ఇది మిక్స్ అనమాట, చూడొచ్చు మనకు అది దగ్గరగా వస్తూ ఉంటుంది. చూసారా, ఇది ఉంటుంది అనమాట, అంటే ముద్ద ముద్ద కట్టుకొని వస్తుంది. ఇదండి ఇట్లా ఏముండదు, అట్లా దానికి దీనికి అదే తేడా. హాయ్ అండి, మీ ధరణి సిల్క్ శారీస్ రవితేజ రెడ్డి. ఈరోజే మనకి లేటెస్ట్ మోడల్స్, కొత్త కొత్త రకాలన్నీ కూడా మనకి క్రిస్మస్కి అయితేనేమి, జనవరి 1కి అయితేనేమి, సంక్రాంతికి అయితేనేమి, భోగికి అయితేనేమి, నెక్స్ట్ వచ్చే పండుగలకి అన్నీ కూడా కొత్త అప్డేట్గా మనం ఈరోజే మనకు అప్డేట్ అయిన శారీస్ అన్నీ కూడా ఈరోజు అన్ని కస్టమర్లకు చూపించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా కలర్ సెట్లు అయితే ఎక్కువ ఉంటాయి, కానీ మనం చూపించేది తక్కువ చూపించాలి. ఎందుకంటే అన్నీ చూపించినాం అనుకో మీరు చూడలేరు, నేను చూపించలేకపోతాను. కాబట్టి మంచి కలర్స్ మేము ఎందుకు తీసుకొని వస్తున్నాను ఈరోజు. చూడొచ్చు మనకు అన్నీ కూడా తక్కువ టైంలో ఎక్కువ డిజైన్స్, తక్కువ ప్రైస్. చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ అనమాట, చేతి మగ్గాలపై తయారు చేసినటువంటి శారీస్. ఇవన్నీ కూడా అన్నీ సొంతంగా తయారు చేసే చీరలు. ఇవన్నీ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అన్న చీరల్లో. పవర్లూమ్ వచ్చేసి మన దగ్గర 1000 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. పవర్లూమ్ అయితే 1000 రూపాయలు వస్తుంది. హ్యాండ్లూమ్ అయితే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మోడల్ రేట్ ఉంటుంది. సింగిల్ వార్ రేట్ ఉంటుంది, 1.5 వార్ రేట్ ఉంటుంది, గింట వార్ రేట్ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా కానీ నిజాయితీగా నిబద్ధతోనే వ్యాపారం చేయాలి. కాబట్టి కరెక్ట్గా ఉండాలనే కాన్సెప్ట్తోనే మనం కూడా ఏదైతే పవర్లూమ్ ఉంటుందో అది పవర్లూమ్ చెప్తాం, హ్యాండ్లూమ్ అవుతుందో అది హ్యాండ్లూమ్ చెప్తాం. ఇది చూడొచ్చు మనకి దీంట్లో వచ్చేసి మనకి దాదాపు 22 కలర్లు వస్తాయన్నమాట ఈ డిజైన్లో. ఒక్కొక్క శారీ అంటే ఒక్కొక్క డిజైన్లో మన దగ్గర మగ్గాలు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర కలర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. టైమింగ్ తక్కువ ఉంది కాబట్టి కలర్స్ చూపించలేకపోతాను. కాబట్టి మీకు ఏ విధంగా కావాలనుకుంటే మీరు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాము, లేదా మీరు వీడియో కాల్లో ప్రొవైడ్ చేస్తే వీడియో కాల్లో కూడా చూస్తాను అనమాట. ఇవన్నమాట 100%. ఇదంతా 80% పట్టే, 80% పట్టు, కానీ డబల్ పోగు అంటే గింటం వార్పు అంటాం అనమాట. గింటం వార్పు అంటాం. కాబట్టి మనము ఏదైతే ఉందో మీరు ఎక్కడైనా ఎనీ మగ్గం వీవర్ ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, నిజాయితీగా చెప్పే ఏదైతే వీవర్ ఉంటారో ఆ వీవర్ని అడగండి. చీర తీసుకొని వెళ్ళిన తర్వాత కావాలంటే మీరు ఇది దీంట్లో పట్టు ఉందా, మిక్స్ ఉందా, ఏది ఉందనేది నేనైతే చెప్పింటాను. దానికి ఏమాత్రం ఒక చిన్న తప్పు ఉన్నా కూడా మీరు నన్ను నిలదీయచ్చు. అటు అంత కరెక్ట్గా ఉంటుంది అనమాట మన వ్యాపారం. చూడొచ్చు వింటేజ్ మోడల్ అనమాట. ఇప్పుడు వింటేజ్ మోడల్ ఇదంతా సూపర్ ఉంటాయి కలెక్షన్. వింటేజ్ అనమాట, ప్రజెంట్ రన్నింగ్. ఇది చూడొచ్చు, దీనికంటే గ్రీన్ కంటే ఫాస్ట్ మూవింగ్ నడిచే కలర్ అనమాట ఇది. ఈ కలర్ వచ్చేసి ఫాస్ట్ మూవింగ్. ఎంత ఫాస్ట్గా నడుస్తుందంటే ప్రజెంట్ 100 చీరలు ఉంటే కూడా సెకండ్లో అమ్మేసే కలర్ అనమాట ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్ మూవింగ్ కలర్. అసలుకి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో అంత ఫాస్ట్గా నడుస్తుంది అనమాట ఈ కలర్. ఇది వచ్చేసి మనకి వింటేజ్ మోడల్ అనమాట. వింటేజ్ మోడల్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే. మీకు మళ్ళీ ఎక్కడ 1% కూడా మనం ఏదైతే చెప్తామో ఎక్కడ మిక్స్డ్ అనేది కానీ ఏమీ కానీ మనం ఏదైతే ఉందో అదే చెప్పే ఇస్తామన్నమాట. అది మన కాన్సెప్టే. ఎందుకంటే ధర్మవరం అంటేనే తిరుపతిలో ఎంత ఫేమస్గా ఉంటుందో ధర్మవరం పట్టు చీర అంటే అంతే ఫేమస్గా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ మనం అబద్ధాలు చెప్పేదైతే ఉండదండి. చూడొచ్చు అన్న దగ్గర చీర తీసుకున్న వాళ్ళు తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి, వీడియో కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకే తెలుసు అన్న దగ్గర క్వాలిటీ ఎట్లుంటుందో. 100% బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తారు. కలెక్షన్ అయితే చూడండి, ఇవి కలర్స్ అనమాట. అంటే ఈ 5 కలర్లు ఎందుకు చూపిస్తున్నామని మీరు అడగచ్చు. ఇవే కలర్లో నా దగ్గర 22-23 కలర్స్ ఉంటాయి. మీకు కావాలంటే అన్ని చూపించలేను. కాబట్టి ఒక్కొక్క నా దగ్గర ఉన్న మోడల్ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనం 5-6 కలర్లు చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మీ ధరణి సిల్క్ శారీస్ రవితేజ రెడ్డి ధర్మవరం గుర్తుపెట్టుకోండి. ఆ ఒకటే, ఎందుకంటే ఇది కలర్స్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ అన్న, 100% హ్యాండ్లూమ్. ఎక్కడ మిక్స్ అనేది ఉండదు. మీకు మగ్గం కూడా నా దగ్గర మగ్గం నేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ మగ్గం కూడా మీకు పంపిస్తాను. మీరు కూడా దాన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే మనం కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు కూడా వ్యాపారం చల్లగా ఉంటుంది. 10 రోజులు మనం కూడా బాగానే ఆరోగ్యాలతో బాగుంటాం. కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలంటే నిజాయితీగా బతకాలి. నిజాయితీగా బతికితేనే 10 మంది ఆశీర్వాదం మనకు కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పేది పెద్ద సమస్య కాదు. అబద్ధాలు 2 నిమిషాలు చెప్పొచ్చు, జరిగిపోతుంది. పుట్టకుట్టి కోసం మనం అబద్ధాలు చెప్పం, కానీ మనం నిజాయితీగా చెప్తామన్నమాట. కరెక్ట్గా ఉంటేనే మనకి ఏదైనా కానీ బాగుంటుంది. కాబట్టి చూడొచ్చు అన్న దగ్గర అంత నమ్మకంగా ఉంటుంది. ఫోన్పే అంత ట్రస్టెడ్, ప్రతి రూపాయికి మీకు వాల్యుబుల్ అండి. ఇది హ్యాండ్లూమ్ గ్యాప్ బార్డర్. ఇన్ని రోజులు ఎంత ట్రెండింగ్ నచ్చిందంటే అంత ట్రెండింగ్ నచ్చిందన్నమాట. చూడొచ్చు ఒక చిన్న జరీ బుట్టాలోనే మనకు నెమిలి ఎంత అచ్చుగా మన నిజం అంటే మనం ఎక్కడైనా చెట్ల మీద ఉండేది ఏ విధంగా అయితే చూస్తామో ప్రత్యక్షంగా లైవ్లో, ఆ విధంగా ఇంత డిజైన్ రెడీ చేస్తాం అనమాట.
మగ్గం అంటే అట్లా ఆ విధంగా ఉంటుంది అనమాట. ధర్మవరం పట్టు అంటే డిజైన్ అంత కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఇదంతా మనకి ఎక్కడ బుట్టాస్ కూడా మనకి ఎక్కడ లోపక్క కూడా ఎక్కడ ఖాళీ ఉండదు. మీరు చూడొచ్చు మామూలు కచ్చర్ కంటే దాదాపు 3/4 మీటర్ వరకు ఖాళీ ఉంటుంది. కానీ మన దగ్గర జస్ట్ 3 పలకలు మాత్రమే. 3 పలకలు అంటే ఒక్కొక్క పలక ఒక్కొక్కటి 1 2 3 పలకలోనే మనకి బుట్ట ఉందన్నమాట. ఎందుకంటే మనం సొంత మగ్గాలపై నేసేది, మా సొంత మగ్గాలపై నేసేది కాబట్టి మనం అంత కరెక్ట్గా నేపిస్తాం అనమాట. ఎందుకంటే కస్టమర్ని బాధ పెట్టకూడదు కదా. కస్టమర్ క్వాలిటీ ఇచ్చి మంచి బుటాస్ ఇస్తేనే, రేట్ తక్కువ ఇస్తేనే మనకు కస్టమరు మనకి బాగుంటుంది అనమాట. ఇది చూడండి, ఇది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రైస్ అయితే మీకు రివీల్ చేయరండి, ఎందుకంటే ప్యూర్ కాబట్టి హ్యాండ్లూమ్ మీరు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అన్న అయితే ప్రైస్ చెప్పాడు. ప్రైస్ అయితే విన్నారంటే ఆశ్చర్యపోతారు. చాలా అంటే చాలా తక్కువ. మీకు ఏదైనా కానీ మీకు ఇది ఫేకు, ఈ మగ్గము హ్యాండ్లూమ్లో కాదు అంటే ఎవరైనా మీరు డైరెక్ట్ నన్ను అడగండి. మీకు ఏదైతే చీర కొంటానో అదే మగ్గమే మీకు పంపిస్తాను. ఎందుకంటే పవర్లూమ్లో కూడా తయారవుతుంటా, నేను కాదని చెప్పను. ఎందుకంటే దాంట్లో కూడా తయారవుతుంటాయి కాబట్టి మనం దాన్ని తప్పుపట్టేయలేదు. కాబట్టి మనం హ్యాండ్లూమ్లో అయితే ఏవైతే ఉన్నాయో మన దగ్గర ధరణి సిల్క్ శారీస్ రవితేజ రెడ్డి దగ్గర ఏదైతే చెప్తున్నాడో హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్, పవర్లూమ్ అయితే పవర్లూమ్ ఏదైతే చెప్తాడో అది మాత్రం 100% చూడొచ్చు. ఇవి కలర్లు అనమాట మన దగ్గర. ఇవి కలర్స్, ఇవన్నీ కూడా మనకి కలర్స్ అనమాట. దీనిలో ఇంకా కలర్స్ అయితే ఉంటాయి. ఏదైనా కానీ ఎందుకు మీరు ప్రైజ్ పెట్టరు అనే దానికి నా దగ్గర చిన్న సొల్యూషన్ ఉంటుంది. ఏమంటే మనం హోల్సేల్గా ఇస్తాం, ఒక్కసారికి కాదు 2 సార్లకు కాదు, ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర నుంచి సప్లై అవుతుంది. కాబట్టి మనము నేను ఒక్కరినే బతికితే కదా నాతో పాటు 100 మంది బతకాలనే కాన్సెప్ట్ మంది కూడా. ఎందుకంటే నా దగ్గర తీసుకోమని కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు అమ్ముకోవాలి కదా. వాళ్ళు 10 రూపాయలు మన దగ్గర డబ్బులు ఇచ్చి పెట్టినప్పుడు వాళ్ళకు కూడా 10 రూపాయలు ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే మనం రేట్ చెప్పడం లేదనమాట. అన్ని ఇచ్చే రేట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అమ్ముకునే రేట్ ఒకటి ఉంటుంది. అందుకే మనం వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలా అనేదానికి మనం కస్టమర్కి అదే ప్రైజ్ ఇస్తాం, కానీ ప్రైజ్ చెప్పమన్నమాట. ఎందుకంటే మీకు అర్థం చేసుకోవాలి అని నేను చెప్పలేను కాబట్టి మీరే అర్థం చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందాక చూపించిన దాంట్లోనే వింటేజ్ మోడల్ అనమాట. ఇది వింటేజ్ లేటెస్ట్ ఫాస్ట్ మూవింగ్. వింటేజ్లో మాత్రము ఎంత ఫాస్ట్ ఉంటుందంటే అంత ఫాస్ట్ అండి. ఇవన్నీ కూడా ఎక్కువ సర్చింగ్ చేస్తా అంటారు, ఎక్కడ సర్చింగ్ చేయాల్సిన పని లేదు. నా దగ్గరికి వస్తే మంచి కలెక్షన్ దొరుకుతుంది. వింటేజ్ మోడల్ ఇది. వింటేజ్లోనే ప్యూర్ హ్యాండ్లూమ్. ఓకేనా, ఇదంతా చూడొచ్చు మనకి చెక్స్ అనమాట, స్మాల్ చెక్స్. ఇవన్నీ స్మాల్ చెక్స్లో బుట్ట వస్తుంది. ఒక డిజైన్ కాదండి, మన దగ్గర చాలా రకాల డిజైన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ డబుల్ వార్ప్లేన్ అండి. ఇవన్నీ కూడా ఎక్కడ సింగిల్ వార్ప్లు కూడా కాదు, 2 పోగులు అంటాం మనం దీనిని. దీంట్లో సింగిల్ వార్ప్లు వస్తుంటాయి, పవర్లూమ్ వస్తూ ఉంటాయి. ఇది స్మాల్ బార్డర్ కదా, దీంట్లో చిన్న బార్డర్ ఉంటుంది. ఇది పెద్ద బార్డర్ అనమాట, చూడొచ్చు. ఇది పెద్ద బార్డర్ వింటేజ్లోనే. ఎక్కడ మీరు పెద్ద పెద్ద షోరూమ్లోకి వెళ్ళినా కూడా ఈ కలెక్షన్ దొరకదండి. మనం ఎందుకంటే సొంతంగా నేర్పించేట్టు కాబట్టి మనం ఇక్కడే తయారు చేస్తాం కాబట్టి ఈ విధంగా వస్తాయి అన్నమాట. కలర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, చూడొచ్చు. మాక్సిమం ఎక్కడ చూసిండ్రు ఏమంటే దానికి దీనికి ఏం తేడా అంటే మీకు ఇది స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట. అది స్మాల్ బార్డర్ వస్తుంది, ఇది బిగ్ బార్డర్ వస్తుంది. ఇక్కడ చూడండి చిన్న తేడా కూడా ఉంటుంది మీకు. ఇది ఓన్లీ ఒక పోగు మాత్రమే పడుతుంది, ఇది వచ్చేసి 3 పోగులు పడుతుంది అనమాట. డిఫరెంట్ ఉంటుంది చాలా. చిన్న బార్డర్కి పెద్ద బార్డర్కి చాలా తేడా ఉంటుంది, చూడొచ్చు. ఈ బుట్ట అంతా కూడా మనకి మొత్తం ఇట్లా నిలువు ఉంటుంది, అడ్డము ఉంటుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా మనకి ఎక్స్క్లూజివ్గా వింటేజ్ మోడల్లో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ మోడల్ అండి. ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్ అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే చిన్న బార్డర్లో అయితే ఏమి ఇచ్చినామో అదేవిధంగా పెద్ద బార్డర్లో కూడా కలర్స్ ఇస్తామన్నమాట, చూడొచ్చు. ఇట్లా వింటేజ్ చాలా ఫాస్ట్ మూవింగ్ నడుస్తుందండి వింటేజ్ అయితే. కలర్స్ అయితే మాత్రము చాలా ఎక్స్క్లూజివ్గా. దీనికి కూడా సిల్క్ మార్క్ చూడొచ్చు. సిల్క్ మార్క్ అంటే 80% పట్టు కాబట్టి మనకు సిల్క్ మార్క్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే 100% దీంట్లో మిక్స్ అనేది ఉండదు అంటే మాత్రమే మనకి వాళ్ళ హ్యాండ్లూమ్లోనే ప్యాక్ మిక్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం కరెక్ట్గా చెప్తేనే కస్టమర్ కూడా మనకు అర్థమవుతుంది, వాళ్ళు కూడా మనల్ని మనకు కూడా మనకి రేపు పొద్దున పలానా షాప్లో బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు. ఇవి చిన్న బార్డర్లో కలర్స్ అనమాట. ఇవన్నీ ఈ దీంట్లో పెద్ద బార్డర్ అనమాట. ఇవి పెద్ద బార్డర్లో చీరలు ఇవన్నీ కూడా. అంటే ప్రతి దాంట్లోనూ కలర్ సెట్లు అయితే మీకు దాదాపు 20-25 కలర్లు ఉంటాయి. ఓకేనా, మీకు ఏం కలర్ కావాలనుకుంటే మీరు ఒకవేళ నా దగ్గర మీరు పెట్టే టయానికి నా దగ్గర కలర్ లేకపోతే మీరు టైం తీసుకోండి, నేను నేసిచ్చి ఇస్తాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అయిపోయింటే టైం తీసుకోగలనే మీకు నేసిచ్చి ఇస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమంటే వెంటనే కావాలనే వాళ్ళకైతే ఉండదండి. 1 మంత్ ఇచ్చినారంటే మాత్రము 100% మనం నేసిచ్చి ఇస్తాం. ఎందుకంటే ఒక రోజుతో అయిపోయేది కాదు. అదే పవర్లూమ్ అయితే చెప్పు నేను 5 నిమిషాల్లో చేసిచ్చి ఇచ్చేదానికైతే. చూడండి గింటం వార్పులోనే స్మాల్ బార్డర్. ఇవి అస్సలకి ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉందంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చాలా ఫాస్ట్గా ఉంది. ఇవన్నీ కూడా మొత్తం మా సొంత మగ్గాలపైన ఇవ్వండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అనమాట, చేతి మగ్గాలపై తయారు చేసినట్టు ఇవన్నీ కూడా చూడొచ్చు.
స్మాల్ బార్డర్ కాదు హ్యాండ్లూమ్. ఎక్కడ మీరు ఏ చీరన్నా కొన నా దగ్గర నేను చెప్పింది ఏదైతే ఉందో హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్, పవర్లూమ్ ఉందో చెప్పింది 100% అదే ఉంటుంది. ఎక్కడ ఏ తేడాలు అయితే ఉండవు. చూడండి ఇదేమన్నా బార్డర్ చాలా చిన్నగా ఉందన్నా. ఈ స్మాల్ బార్డర్ అంటే 1960-65లో నడుస్తున్నాయి ఈ బార్డర్. ఓల్డ్ కల్చర్ అనమాట. ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ అనమాట. అప్పట్లో ఇది బార్డర్ అయితే చాలా చోట్ల బిగ్ బార్డర్స్, మీడియం బార్డర్స్ చూసే ఉంటారు, స్కర్ట్ బార్డర్స్, కానీ ఇవి స్మాల్ బార్డర్ అండి, ఉండి లేనట్టు ఉంది. చాలా అసలుకి ఎట్లుందంటే అసలు ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ చాలా ఉంది. అసలుకి అంత ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. ఇవన్నీ స్మాల్ బార్డరే. కలర్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇవన్నీ కలర్స్ అంత బాగుంటాయి కలర్స్. ఒకసారి అయితే విజిట్ చేసేయండి. నేసేపేటలో ధరణి సిల్క్ శారీస్ ఆన్లైన్ కూడా ఉంది. సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్. మీకు అంతా ట్రస్టెడ్. ఇవన్నీ చూడొచ్చండి. ఇవన్నీ కలర్స్ అనమాట. ఎక్కడే కానీ మీకు మీనా వర్క్ వచ్చేది ఉంటుంది, మీనా వర్క్ లేని వస్తుంది. రేట్ ఆఫ్ కాస్ట్ మాత్రం అంతా ఒకటే ఉంటుంది. ఎందుకంటే మనం హ్యాండ్లూమ్లో తయారు చేసినప్పుడు మనం రీజనబుల్, ధర్మవరం అంటేనే మనకు ప్రత్యేకత ఉంటుంది. కానీ మోసం చేసేవాళ్ళు ఉంటారు, కానీ మోసపోకండి. నిజాయితీ గల ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తీసుకోండి. కలర్స్ డిజైన్స్ అంతా కూడా బాగున్నాయి. ధరణి సిల్క్ శారీస్ అయితే ఎవరికి ఎప్పుడైనా కదా ఈ పొద్దే కదండి, మనం స్టార్టింగ్ నుంచి కూడా 20 ఏళ్ళ నుంచి కూడా మనం ఎప్పుడు మనకి ఎక్కడ ఇంతవరకు మైనస్ అయితే లేదు. గుడ్ విల్ కలర్స్ మంచి గుడ్ విల్ ఉంది ఇప్పటివరకు. ఆన్లైన్లో కూడా మనం ఆన్లైన్ కూడా ఓపెన్ చేసి 1 ఇయర్ దాటిపోయిందండి. అవును, 1 ఇయర్ దాటిపోయింది. ఇవన్నీ కూడా మనకి స్మాల్ బార్డర్లో కలర్స్ అండి. చాలా బాగుంటాయి. ఏ వెయిట్లెస్ కూడా మీకు మళ్ళీ అది గమనించండి, ఎందుకంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది. చూడొచ్చు అన్న వెయిట్. ఇవి వచ్చేసి మనకి వెయిట్ 650 ఇట్లా వస్తుంది. చూడండి, మీరు చూసి చెప్తే మా కస్టమర్కి బాగుంటుంది. అమ్మాయిని రమ్మని లోపలికి. చాలా బాగుంటాయండి. వెయిట్లెస్ అనమాట. అట్లుంటాయి వెయిట్లెస్ కూడా. మీరు ఇంకోటి చూడొచ్చు. ఇవి చూడండి, ఇందాక మనం చూపించిన దాంట్లోనే కంచి బార్డర్ చూసాం, స్మాల్ బార్డర్ చూసాం, మీడియం బార్డర్ చూసాం, కానీ లేటెస్ట్ బార్డర్ ఇప్పుడు కలర్ఫుల్ బార్డర్ అన్న. ఏ బార్డర్ అన్న ఇది? స్మాల్ లైన్స్ వింటేజ్ మోడల్లో పైనే కాకుండా వింటేజ్లోనే మనకి లైట్ వెయిట్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నీ ఇష్టం, చీర పట్టుకొని కావాలంటే నలుపుకో. చీర మాత్రము ఏం అట్లా నలిపేసినావు? పట్టు చీర అంటే అట్లే ఉంటుంది, నలిపినా కూడా నలగదు అనమాట. అంత బాగుంటుంది శారీ అయితే. చూడొచ్చు, బార్డర్ మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇది బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీ కళ్ళ ముందరే నలిపేసినాడు చీర అయితే. చూడొచ్చు, ఇదంతా మనకి శారీ కూడా మీరు చూడొచ్చు. మేము మీకు దాచిపెట్టి చూపించేది ఏది ఉండదు. ఎందుకంటే కస్టమర్కి అనేది కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇంతగా నలిపిన కదా, చూడండి ఎక్కడ నలిగిందేమో శారీ. ఇట్లుంటుంది అనమాట. బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. జరీలోనే చిన్న స్మాల్ లైన్స్ వచ్చేసి దీంట్లో కూడా మనకి బుట్ట వస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ కూడా మీకు, ఎందుకంటే నేను చెప్పేదానికంటే మీకు లైవ్లో చూపిస్తేనే బాగుంటుంది. కలర్స్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి. చూడొచ్చు, వెయిట్ మిషన్ అక్కడే ఉంది. చూడండి, ఇది శారీ 580 గ్రాములు ఉంటుంది శారీ. అంతే అండి. చూచ్చు, ఇవన్నీ కలర్స్ అనమాట. దీంట్లోనే కలర్స్ అయితే మంచి యూనిక్ కలర్స్, మంచి కలర్స్ అండి. మీకు ఇంకా ఈ 4 పీసులు 5 పీసులే చూస్తున్నారు మీకు, ఎందుకంటే అన్ని చూపించలేను కాబట్టి ఉన్న కలర్స్ మాత్రమే ఉన్న వాటిలో మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. బెస్ట్ కలర్స్ అన్ని. ప్రతి చీర నేను వేసే కలర్ అంతా కూడా బెస్ట్ కలరే, కానీ మనకు చేతిని అందుకునేటప్పుడు ఏవైతే వచ్చిందో ఆ కలర్ మాత్రం. కలర్స్ మాత్రం లైట్, శారీ లైట్ వెయిట్ వస్తుంది. కలర్స్ లైట్ కలర్ వస్తాయి, డార్క్ కలర్లు వస్తాయి. ఏదైనా మీరు కావాలనుకుంటే ఆన్లైన్ ఉందండి. మీకు ధరణి సిల్క్ శారీస్ అని యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. ఇన్స్టాలో కూడా ధరణి సిల్క్ శారీస్ ధర్మవరం అని వస్తుంది. కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏవి కావాలో వీడియోస్ కూడా, మా సొంత వీడియోస్ కూడా అప్లోడ్ ఉంటాయి, దానిలో కూడా చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. కాబట్టి ఈ లైట్ వెయిట్ దానిలోనే మనకి కలర్స్ అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇందాక చూపించిన వాటిలోనే లైన్స్లోనే వింటేజ్ మోడల్లోనే ఇది ఒక డిఫరెంట్ అనమాట. మళ్ళీ మొత్తం హ్యాండ్లూమేనండి. ఎక్కడ మనం పవర్లూమ్ అయితే ఇంతవరకు ఒక్క చీర కూడా చూపించలేదు. చూడొచ్చు, చూసారా? బార్డర్లెస్ అంటారు దీన్ని. ఎంత హైలైట్గా చూడండి. ఇక్కడ వచ్చేసి ఏనుగు, ఇక్కడ వచ్చేసి రామచిలుక, ఏనుగు రామచిలుక అనమాట. డబల్ వచ్చేస్తుంది. డిజైన్ చూడండి ఎంత హైలైట్గా ఉంటుందో. బార్డర్లో అయితే ఏ విధంగా ఉంటుందో మనకి శారీలో కూడా పర్పుల్ అండ్ మెంతి కలర్ అనమాట శారీ అయితే ఇది. అంత బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. ఇందాక చూపించిన వాటిలో అన్నిటికీ మొత్తం బ్లౌజెస్ ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. కాంబినేషన్ హైలైట్ అండి. చూడండి, ఇట్లా ఈ విధంగా ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి కలర్సే. చూడండి, కంచి మెరూన్కి రామా గ్రీన్ కలర్ భారీగా ఉంది అసలు శారీ. గ్రీన్కి డార్క్ పర్పుల్. అన్ని ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయండి అన్న దగ్గర.
మెంతి కలర్, మొత్తం ఫేషియల్ కలర్సే ఉంటాయి. ఈ చీరలు తయారు కావడానికి ఎన్ని రోజులు పడుతుందన్నా? కంపల్సరీగా 4 రోజులు పడుతుంది. అంటే ఇవి ఇందాక చూపించినటువన్నీ గింటం వర్పులు, ఇవంతా 1.5 వర్పులు అనమాట. కాబట్టి మనకి ఈ చీర రెడీ కావాలంటే మినిమం 4 రోజులు పడుతుంది ఖచ్చితంగా. ఇవన్నీ కలర్సే అనమాట. చూడండి కలర్ సెట్ అయితే సూపర్ ఉంది. ఇది కలర్ సెట్, ఇవన్నీ కూడా కలర్ సెట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఒక్క డిజైన్ కాదండి, 2 డిజైన్లు కాదు. మీరు పెద్ద షోరూమ్లో అయితే ఏవైతే చూస్తారో అంతకంటే మా దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ షోరూమ్లో అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ చూపించగలుగుతారు. మరి సన్నవి కాబట్టి కొంత టైం పడుతుంది. మీరు ఓపిక్గా ఉంటే మేము ఓపిక్గానే మేము ఆల్మోస్ట్ 99% అంతా మా దగ్గర ఉండే మాలే పోతుంది. చూడండి గ్యాప్ బార్డర్, ఇవి వచ్చేసి డబల్ కట్ అనమాట. మీనా వర్క్ అంటారు దీనిలోని, మీనా వర్క్ అంటారు. చూడండి ఎంత చెట్టుకు ఒక దారం ఎలా విధంగా అయితే మన పట్టుపోగైతే ఎలా అల్లుకుంటుందో, ఒక చెట్టుకి తీగ కూడా ఎట్లా అల్లుకోబోతుందో అట్లా అనమాట. అంత మంచి డిజైన్తో తయారు చేస్తాం మనం అంతా. చూడండి పళ్ళు చూస్తే రిచ్గా ఉంది అసలు. పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్. ఇది శారీ అంతా కూడా కంప్లీట్గా మనకి ఈ విధంగా వస్తుంది. ఎక్కడ మనకి మొత్తం శారీ అంతా కూడా ఫుల్లే ఉంటుంది. చూడొచ్చు శారీ అంతా కూడా మనకి ఫుల్లే వచ్చేస్తుంది అనమాట. ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో పిక్ తీసుకొని మీరు సెండ్ చేసినా కూడా సెండ్ చేస్తే నేను పంపించేస్తాను. ప్రైస్ అయితే చెప్పేస్తారు వెంటనే. మరి చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట. ఒకవేళ రెస్పాండ్ కాకపోయినా కొంచెం టైంలో మరీ అయినా రెస్పాండ్ అవుతారు, మీరు కొంచెం వెయిట్ చేయాలంటే. చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట. హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి డిఫరెంట్ చెప్పనా? డిఫరెన్స్ ఏమో హ్యాండ్లూమ్కి ఏమైపోతుందంటే, హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి ఏమో డిఫరెంట్ అవ్వ అంటే, ఇప్పుడున్న పరిస్థితిలో నేను చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో నేను అట్లా అయిపోయిందనమాట. అన్నీ మనం ఏవైతే ఉన్నది ఎట్లా ఏ విధంగా మనం చెప్తామో అదే పొజిషన్లోనే మిగతా వాళ్ళు పవర్లూమ్లో తయారు చేసి అదే విధంగా చెప్తారు. కాబట్టి హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి మనం తేడా నేను చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను తేడా ఏమనేది. మీకు పోగు బీకి ఎట్లా ఏం కథ అనేది, ఇది హ్యాండ్లూమ్ పవర్లూమ్ అనేది కూడా మీకు 99% చెప్పేది జరుగుతుంది. చేయండి మీకు క్లారిటీ వస్తుంది. ఇవన్నమాట, ఇవన్నీ కూడా కలర్స్ అనమాట. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇదే విధంగా అండి మనకి ఇందాక చూపించిన మోడల్లోనే మనకి మీనా వర్క్ రాదనమాట. ఇందాక మనం చూపించాం కదా, దానిలో మీనా వర్క్ కొన్ని దానిలో వస్తుంది, కొన్ని దానిలో రాదు. అదే విధంగానే ఇది కూడా సేమ్, అది చిన్న బార్డర్ వస్తుంది, ఇది కొద్దిగా పెద్ద బార్డర్ వస్తుంది. మనకి ఇట్లా సిల్వర్ ఏ విధంగా ఉందో, సిల్వరు ఒకటి గోల్డ్, ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ బూటాస్ అనమాట డిఫరెంట్ వస్తాయి అనమాట. ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి చాలా చాలా లైట్ వెయిట్ అండి. ఇవన్నీ కూడా మనకి 550 గ్రాములు నుంచి 670 అట్లా 100 గ్రాములు అటు ఇటు ఉంటుంది అనమాట. మంచి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇది బ్లౌజ్ అనమాట. శారీ అంతా కూడా బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మనకు ఓవరాల్గానే ఫస్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇందాక చూపించిన విధంగానే ఇట్లా ఉంటుంది. మీరు ఎక్కడైనా బయట చూసింటే చూడండి, కావాలంటే ఇక్కడ వరకు మనకు 2.5 కేజీ 3 కేజీల వరకు మనకు బుట్టాలు ఉండవు, కానీ మన దగ్గర ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అట్లే ఉంటాయి. బాగా ట్రస్టెడ్ షాప్ అండి మీకైతే 100%. ఇవి కలర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి మీకు అంటే ఇక్కడ చూపించిన కలర్సే కాదండి, మా దగ్గర ఇంకా కలర్స్ ఉంటాయి. మీరు మళ్ళీ ఇవేనా ఉండేది ఇవే అనుకోవద్దండి, నా దగ్గర కలర్స్ ఉంటాయి. మీకు కావాలంటే మాత్రం కంపల్సరీగా నేను కలర్స్ అన్నీ మీకు చూపించేస్తాను. అంటే ఫోటో జస్ట్ పంపించేస్తాను. చూడండి ఈ విధంగా అనమాట. ఇవన్నీ కలర్స్ చూసారా, ఇవి కలర్స్ అనమాట మొత్తం. ఇవి కలర్స్ కాబట్టి నీకు ఇవే 5 కలర్లు అనుకోద్దండి, ప్రతి వీడియోకి చెప్తున్నానే ఉన్నా. కొన్ని మాత్రమే చూపిస్తా ఉన్నా కాబట్టి మిగతావన్నీ కూడా మీరు కలర్స్ ఉంటాయి నా దగ్గర. ఇవన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్లోనే తయారవుతాయండి. హ్యాండ్లూమ్లోనే అంటే హ్యాండ్లూమ్లో అంటే తక్కువ ప్రైస్ అంటే ఎంత అని అడుగుతారు, అది మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను చెప్తాను అంతే. ఇది చూడండి, ఇందాక లైన్స్ చూపించాము, గ్యాప్ బార్డర్ చూపించాము. అదేవిధంగా లైన్స్లోనే బుట్ట అనమాట. చూడొచ్చు ఈ విధంగా. ఇందాక మనం ఇదే లైన్స్ చూపించాము, కానీ దీంట్లోనే బార్డర్ డిఫరెంట్గా వస్తుంది. ఇట్లా బుట్టాస్ వస్తాయి అనమాట. బార్డర్లు అయితే ఏ విధంగా వస్తాయో పైన కూడా అదే విధంగా వస్తాయి అనమాట. మొత్తం శారీ అయితే మన దగ్గర ఫుల్ ఉంటుందండి, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతా. శారీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది శారీ అయితే మాత్రం. దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. బార్డర్ కూడా వింటేజ్ వస్తుందన్న, దీనికి వింటేజ్. ఇవంతా చెక్స్ వచ్చేటంతా వింటేజ్. చూడొచ్చు ఇవన్నీ కలర్స్ అనమాట. ఇవన్నీ చూడండి కలర్స్, డిజైన్స్, కలర్స్. మీరు అయితే ప్రతిదీ మారుతూనే ఉంటుంది, ప్రతి డిజైన్ మారుతుంది. ఎందుకంటే ఒకటే మగ్గం కాదు కదా. ఇది చూడండి ఇందాక చూపించిన వాటిలో ఇది ఎంత బాగుందో చూడండి కలర్, ఎంత అసలు నెమ్మిలు చూడండి ఎంత బాగా కూర్చుంటుందో. చెట్టు మీద అయితే ఏ విధంగా ఉదయం ఆ కిందికి వచ్చేటప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ విధంగా అయితే కిందికి వస్తుందో ఆ విధంగా అనమాట నెమ్మిలు కూడా అంత అచ్చు కుద్దినట్లు ఉంటుంది అనమాట. లైవ్లో మనం ఏవైతే ఎట్లా చూస్తామో మన శారీ మీద కూడా ఆ నెమ్మిల్ అనేది అట్లనే ఉంటుంది. ఇవన్నీ కలర్స్ అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ అయితే. లైట్ వెయిట్ మెయిన్ శారీ కూడా మీరు లైట్ వెయిట్ చూడండి బ్రదర్,
మీరు కూడా చూడొచ్చు శారీ చూసి మీరు కూడా చెప్పండి, ఎందుకంటే నేను చెప్పేదానికంటే మీరు చెప్పేదేముందన్న ఒక్క మాటలో క్వాలిటీ హైలైట్. లైట్ వెయిట్ కూడా చూడొచ్చు ఇక్కడే వెయిట్ 550 గ్రాములే. చెప్పాను కదా 550 570 నుంచి 650 వరకు వస్తాయని. అట్లా మనకి లైట్ వెయిట్ అంటే చాలా చాలా లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కూడా మనకి, ఎందుకంటే చేతి మొగ్గలపై తయారయ్యేవి కాబట్టి మనం కొద్దిగా మంచి క్వాలిటీ రేషం వాడితే ఈ విధంగా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ మోడల్ పెద్దవాళ్ళు కడతారు కదండి, మన అమ్మమ్మ అలాంటి వాళ్ళు కడతారా, అవే చీరలే హ్యాండ్లూమ్. అంటే ఇంతకుముందు మనకి ప్యూర్లో కొనేవాళ్ళు అనమాట. అప్పుడు రేట్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఉండే కాబట్టి పెద్దవాళ్ళంతా కూడా దీనికి అప్పుడు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం మళ్ళీ లేటెస్ట్గా ఇవి తయారు చేపిస్తున్నాం. ఒక చిన్న లాజిక్ ఏమంటే దీంట్లో ఇది హ్యాండ్లూమ్ పవర్లూమ్ వస్తుంది, సేమ్ ఇట్లనే వస్తుంది, ఏం తేడా ఉండదు. మీకు అది కూడా రెండు చూపించేస్తాను నేను. హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి సేమ్ అంతా ఒకటే ఉంటుంది. చూడండి ఇది చేతితో చూడండి, ఇది చూడండి, డిఫరెంట్ ఏముండదు. కానీ రేట్ ఆఫ్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. చూడండి ఇది పవర్లూమ్ అనమాట. ఇదైతే సేమ్ పవర్లూము, రెండు ఒకటే ఉంటుంది. చూడండి ఇది పవర్లూము, ఇది హ్యాండ్లూము. నేను రెండు ఒకటే చూపించినా కూడా ఎవరు కనుక్కోలేరు, తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ రవితేజారెడ్డి ఎప్పుడు హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమే, పవర్లూమ్ అయితే పవర్లూమే. బిజినెస్ అంటే చాలామంది డబ్బుకు వాల్యూ ఇస్తారు, కానీ నేను ధర్మవరం పట్టుచీరకు వాల్యూ ఇస్తాను. అదే మనకు ఒక గుర్తింపు అనమాట. ఎంతోమంది హ్యాండ్లూమ్ పవర్లూమ్ అని చెప్పి మిక్స్లు చేసి అమ్ముతూ ఉంటారు, కానీ మనం అది కాదు. ధర్మవరం అంటేనే ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ధర్మవరం పట్టు అంటేనే చాలా వరకు ఇందాక చెప్పినట్లుగానే మనకి తిరుపతి లడ్డు ఎంత ఉంటుందో ధర్మవరం అట్లా ఉంటుంది అనమాట. అందుకోసం చీరలు ఒకేలా ఉన్నాయి, ఎవరు అసలు ఏం కనుక్కోలేరండి, చెప్పరు. మీకు ఎక్కడ ఏ షాపింగ్ మాల్ పోయినా కూడా ఇది హ్యాండ్లూమ్ పవర్లూమ్ అనేది మాత్రం చీర వేరే గమనించుకోండి. నేను చెప్పేదానికంటే, ఎందుకంటే మనం పోయినా కానీ మనకు చీర ఏది నచ్చిందో అదే చూస్తాం, కానీ అన్నీ చూడలేము కదా. ఏదైతే ఉందో అదే చూస్తాం. అవేం చూపి వాళ్ళు చెప్పరు, మనం అడగం ఇది హ్యాండ్లూమా పవర్లూమ్ అని. అన్న అయితే చాలా సార్లు చెప్పినాడు పవర్లూమ్ కి హ్యాండ్లూమ్. అదే మనం ఒక వీవర్ దగ్గరికి వెళ్తేనా నువ్వు వీవరేనా అంటారు. ఏం చేస్తాం, మా కర్మ అది అనమాట. వీవర్ దగ్గరికి వచ్చి మీరు హ్యాండ్లూమే నేర్పిస్తారు అంటే ఉంటారు, నేను కాదని చెప్పను. నా దగ్గర కూడా పవర్లూమ్ ఉన్నాయి. కానీ ఎందుకు మనం నిజాయితీగా ఉండాలంటే పట్టు అనేదే చాలా మోసం అనమాట. కాబట్టి నిజాయితీ ఉంటే మీరు ఇచ్చే 10 రూపాయలు నాకు నిలబడుతుంది. నిజాయితీ లేకపోతే మీరు ఇచ్చే 10 రూపాయలు నా దగ్గర నిలబడదు, ఫస్ట్ వ్యాపారం కూడా ఉండదు. మనం మోసం చేసేదానికంటే నిజాయితీగా చేసే వ్యాపారమే కొద్ది రోజుల పాటు నిలబడుతుంది అనేది నా నమ్మకము. ధర్ని సిల్క్ శారీస్ కూడా ఎప్పుడు అట్లనే ఉంటుంది. చూడొచ్చు ఇవన్నీ మనకి ఎక్స్క్లూజివ్ కలర్స్ అనమాట. అన్న డబ్బుల కంటే నమ్మకం ఎక్కువ సంపాదిస్తాడు. ఇవన్నీ కూడా మనకి కలర్స్ అనమాట. ఇందాక మనం చూపించిందంటే గ్యాప్ బార్డర్లో, అంటే ఇందాక మనం గింటం మార్పులో చూపించాం. ఇందాక మనం చూపించిన వాటిలో గింటం చూపించాం. గింటం మార్పు ఒకటిమ్మా చూడండి, ఇదనమాట. ఇందాక మనం గింటంలో చూపించాం కదా, డబల్ వార్ప్ అని చెప్పామే, అదే మోడల్లోనే అది కంచి బార్డర్ వచ్చేసి మనకి బుట్ట వస్తుంది. ఇది బార్డర్ జాకెట్ బార్డర్ కాదండి, ఇది ఇట్లా వస్తుంది అనమాట. కింద ఓన్లీ టేప్ బార్డర్ అనమాట. అంటే మనకి 1985 86లో అట్లా టైంలో ఇట్లా ఇది దీనికి కంచి బార్డర్ అనేసి బాగా ఫేమస్ అనమాట అప్పట్లో. అట్లనే ఇది డబుల్ వార్ప్ వస్తుంది, అది సింగిల్ వార్ప్ వస్తుంది. రేట్ ఆఫ్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. చూడండి ఇది గింటం వార్ప్ అనమాట. ఇది గింటం వార్పు, అది సింగిల్ వార్పు. చూడండి ఇక్కడ మాత్రము మీకు ఈ బుట్ట ఉంటుంది చూసారా, సేమ్ ఇది రెండు ఒకటే అనిపిస్తుంది. మేము తీసుకున్నామండి అంటారు, కానీ ఇది జాకెట్ బార్డరా లేకపోతే జాకెట్ లేనిదే అని ఆలోచన చేయాలన్నమాట. సేమ్ ఇదే చీర మేము కొన్నామంటారు. ఎందుకంటే నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఒక వీవర్గా, ఒక చేనేత కార్మికునిగా నా పైన భారం ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పి అమ్మాలనేదే నా కాన్సెప్ట్ అనమాట. మోసం చేయడం పెద్దది కాదు, నిజాయితీగా చెప్పి అమ్మడమే కరెక్ట్గా ఉంటుంది. చూడొచ్చు దీంట్లో ఎక్కడైతే మనకి జాకెట్ అంటే దీంట్లో ప్లెయిన్ ఉంటుంది. జాకెట్ అంటే ఏమని అంటే ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. జాకెట్ బార్డర్ అంటే కింద మాత్రం ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అదే బుట్టనే ఇది చిన్న బుట్ట, స్మాల్ బుట్ట, కానీ అంతా ఒకటి అనిపిస్తుంది. కానీ ఇది డబుల్ వార్ప్ వస్తుంది, సింగిల్ వార్ప్ వస్తుంది. కానీ జాకెట్ బార్డర్ ఉంటుంది, దాంట్లో జాకెట్ బార్డర్ ఉండదు అనమాట. అది రోజంత లో కాస్ట్ వస్తుంది, ఇది రోజంత హై కాస్ట్ వస్తుంది. అవైలబుల్ చాలా ఉన్నాయి, మనం చూపించే కలర్లు అనమాట. ఇవి కొన్ని మాత్రమే చూపిస్తూ ఉంటాను నేను కలర్స్. చూడండి మీకు ఏదైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఒక టిక్ మార్క్ వేసి పంపించండి. అది అని మాత్రం అనద్దు, ఎందుకంటే చాలామంది అంటానే ఉన్నారు నాకు ఆ కలర్ అని. నాకు ఏ కలర్ అనేది నాకు అర్థం కాదు కదా. తీసుకొని పంపించండి, మీరు ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా టిక్ మార్క్ వేసి పంపించండి. పెద్దవాళ్ళు ఉన్నారు పాపము, రిటైర్మెంట్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. నాకు పెద్దవాళ్ళు చాలా వరకు వాళ్ళందరికీ చేతి ఎత్తి ముక్తానని వాళ్ళంతా కూడా నన్ను బాగా ఆదరిస్తున్నారు, అంతా బాగున్నారు.
వాళ్ళు కూడా నా దగ్గర తీసుకున్న తర్వాత కూడా మనకు చాలా మంచి గుర్తింపుతో, అంటే నాకు ఒక చిన్న లాజిక్ నా దగ్గర, నేనేమంటే వాళ్ళు మాట్లాడిన వాయిస్ కానీ వాళ్ళు నాకు ఇచ్చే మెసేజ్లు కానీ నేను పోస్ట్ చేయను. ఎందుకు చేయను అంటే మరీ మంచిగా మనం పొగుడుకుంటే అది బుసుకుమని ఏదో అంటారు కదా, పెద్దవాళ్ళు శాస్త్రాలు ఉన్నాయి, నాకైతే తెలియదు. కానీ అందుకోసమని నేను ఎక్కువ ఆన్లైన్ ప్రిఫరెన్స్ ఇస్తాను, కానీ మరి మన దగ్గర కొన్న వాళ్ళవి ఎక్కువ చూపించాను అనమాట. ఎందుకో నాకు కొద్దిగా వ్యామోహంగా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి నేను చూపాను. ఇవన్నీ కూడా కలర్స్ అనమాట, దీనిలో ఇంకా ఎక్కువ కలర్సే ఉన్నాయి. అవన్నీ కూడా ఇస్తాను, అవన్నీ ఇంకా డిఫరెంట్ చూపించేస్తాను. ఇవన్నీ కూడా మనకి నేను ఇంతవరకు చూపించిన చీరలన్నీ కూడా మా సొంత మగ్గాలపై నేయబడిన చీరలు అండి. ఇవన్నీ కూడా మగ్గాలు మనకు వచ్చేసి, అంటే మగ్గాలు నాకు ఉండేది 75 మగ్గాలు ఉన్నాయండి. మనం టైప్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు మగ్గం నేస్తావు అనుకో, నీకు ఒక 10 మగ్గాలు ఉంటాయి. నేను 10 మగ్గాలు మెయింటైన్ చేయాలంటే నా చేత కాదు, అన్ని మగ్గాలు. ఎందుకంటే 10 ఇప్పుడు నా దగ్గర ఉన్న సొంత మగ్గాలు అదంతా ఎక్స్క్లూజివ్ అంటాం. అంటే మనం వెడ్డింగ్ పర్పస్ అనమాట. అదంతా వెడ్డింగ్ అంటే ఏమంటే ఇట్లా ఎక్స్క్లూజివ్ ఐటమ్ వస్తుంది. ఇవన్నమాట వెడ్డింగ్ కలెక్షన్ అంటే ఈ విధంగా వస్తుంది. ఇవి ఇంకా ప్యూర్ అన్నా 100% సిల్క్ మార్క్ అవైలబుల్. ఓహో, ఇదంతా కూడా కుట్టు చీరలు అంటారు దీన్నంతా. ఇవి హ్యాండ్లూమ్ ఉంటాయి. ఈ మగ్గాలు అయితే మాకు సొంత మగ్గాలి. మొత్తం ఈ స్టాక్ అంతా కూడా మనకి చేతి మగ్గాలపై తయారు చేయబడినట్టువే. ఇవన్నీ కూడా మన ఓన్ అనమాట. ఈ చిన్న ఐటలు ఏం చేస్తామంటే ఎవరికైతే 10-15 మగ్గాలు ఉన్నాయి వాళ్ళకంతా వార్పు రేషాలు అంతా మనమే ఇచ్చేసి మనం ఈ డిజైన్లు ఇచ్చేసి మనం సొంతంగా నేర్పించుకుంటాం. ఇదంతా కూడా మనకి ప్యూర్ వెడ్డింగ్. యాక్చువల్గా నేను వెడ్డింగ్ చూపించకూడదు అనుకున్నాను, మన మాట వచ్చింది కాబట్టి మన రావణ్ గారు అడిగారు, నేను చూపించాను. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి ప్యూర్ అనమాట, ఎక్కడ మిక్స్ అయితే ఉండదు. ఇది చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. ప్యూర్ వెడ్డింగ్ పర్పస్ చాలా ఉన్నాయి, కానీ ఏదో మాట రావడం వల్ల నేను టకాని చూపించాను. ఇవన్నీ వెడ్డింగ్ మొత్తం అదంతా కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్, ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా వెడ్డింగ్ కలెక్షన్. ఇదే డిజైన్లోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది చూడండి, అంటే ఇప్పుడు వింటేజ్ మోడల్ కొద్దిగా ఫాస్ట్ మూవింగ్ ఉంది కాబట్టి మనం చూపిస్తున్నాం అనమాట. ఇట్లా చూడండి, ఎప్పుడు రెడ్ పింకే కాదు, మనం ఇచ్చే కలర్స్ అంత మంచి కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి ఎంత రిచ్గా ఉంటాయంటే, మళ్ళీ వెయిట్ ఉందేమో ధర్మవరం పట్టు అంటే వెయిట్ వస్తుంది కదా అంటారు, రాదు. వచ్చేటివి ఉన్నాయి, రానివి ఉన్నాయి. చూడండి వెయిట్ కూడా మనకి వెయిట్ కూడా చూపించిస్తాను నేను. చూడండి 844 గ్రాములు వస్తుంది శారీ. అట్లుంటాయి అనమాట మాకు కలర్స్. మనం మంచి కలర్సే ఉన్నాయి. ఇంకా చూడొచ్చు, లేటెస్ట్ దీంట్లోనే బార్డర్లు మన దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ప్రతి బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇట్లా ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా చూసింటారు బార్డర్స్ మాత్రము ఎట్లుంటాయంటే ఇంకొకసారి పోతే ధరణికే వెళ్ళాలి అంటారు, పక్క అట్లుంటుంది అనమాట. చూడొచ్చు, అసలు కలెక్షన్ అయితే చాలా రేర్ అండి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్ మూవింగ్ కలర్. ఇది చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇవి ప్రజెంట్ కలర్స్ అయితే మన దగ్గర 3 అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో న్యూ మగ్గం ఇది. ప్రజెంట్ కలర్స్ అయితే 3 ఉన్నాయి. చూడొచ్చు, ఇవి మన ప్రజెంట్ కలర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే బార్డర్లు కూడా మన దగ్గర చాలా హైలైట్గా ఉంటాయి. చూడండి ఈ విధంగా వస్తాయి కలర్స్. ఇదైతే చీర నేను వీడియో అప్లోడ్ అయిపోతేనే ఖచ్చితంగా ఆ చీర అయితే అయిపోతుందండి. అదైతే ఉండదు, అంత ఫాస్ట్గా ఉంటుంది. ఈ మగ్గం అయితే మాత్రం బార్డర్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మన దగ్గర కంచి బార్డర్లు, గ్యాప్ బార్డర్లు, చిన్న బార్డర్లు, టేప్ బార్డర్లు, 1985 శారీస్, అవన్నీ బార్డర్లు అవన్నీ కూడా మనకి అవి వస్తాయన్నమాట. చూడొచ్చు, ఇందాక మనం చూపించిన స్మాల్ బార్డర్లోనే ఇవి వచ్చేసి 250 గొలికి అంటారు. అంటే మా భాష, మీ భాష కాదు. 250 గొలికి అంటే మనం జాకెట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం టేప్తో 1 మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లు అంటాం కదా, అట్లా మా దగ్గర ఇన్ని గోలికి అంటాం అనమాట. 250 గోలికి, 300 గోలికి, 400 గోలికి. అది వీవర్ లక్షణం. అంటే మనకి ఈ బార్డర్లు అనేది ఎంత కొలత ఉంటుంది అనేది కొద్దిమంది మీటర్లు అడుగుతారు. మాకు మనకి గజాలు వస్తాయి, కొద్దిమంది మీటర్లు వస్తాయి. అట్లనే ఎట్లయితే ఉంటుందో ఇది బార్డర్ అనమాట. స్మాల్ బార్డర్లోనే చెప్తా ఉంటారు కదా 1970, 1980 కలర్ బార్డర్ అనేసి, ఆ విధంగా అనమాట. ఇదంతా కూడా మనకి బార్డర్ అనమాట. కింద వచ్చేసి బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు వస్తుంది. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఎక్కడే కానీ మీకు ఎంత క్లారిటీ అయితే ఉంటుందో అంతే క్లారిటీ. ఇందాక అడిగినట్లు మనకి హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి ఏం తేడా అని అడిగారు, ఓకేనా? నేను హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి ఏం తేడా అంటే నేను చెప్పేదే టకామని చెప్పేస్తాను. అంటే నేను చెప్తాను, క్వాలిటీ వరకు చెప్తాను, మిగతా ఏం చెప్పలేనండి. ఇది పవర్లూమ్ అనమాట, ఇది హ్యాండ్లూమ్. దానికి దీనికి ఏం వేరియేషన్ అంటే మీకు క్లాత్ వరకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్లాత్ హ్యాండ్లూమ్ క్లాత్ చాలా
చూస్తేనే అప్పుడు స్మూత్గా ఉంటుంది. రెండు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది, కానీ బయట వాళ్ళకి రెండు చూపిస్తే క్లాత్ రెండు వేరువేరుగా చూపిస్తేనే మనకి ఎవరికైనా అర్థమవుతుంది. చూడొచ్చు ఏం తేడా ఉండదు. ఇదండి, ఇదంతా కూడా మనకి చూడొచ్చు ఏం తేడా ఉందో చెప్పండి. బార్డర్ సేమ్ బార్డరే, ఇది పవర్లూమ్ వస్తుంది, ఇది హ్యాండ్లూమ్ వస్తుంది. కనుక్కోలేం, నేను చెప్తే కనుక కస్టమర్ కనుక్కోలే, మేము కొల్లకు కొన్నాము అంటారు. దావంటి కొల్లకు బండ్లు పోతుంటే మన బండే పంచర్ అవుతుంది. ఏంటి కబ్బా అట్లా అంటే ఏదో ముళ్ళు ఏదో అది ఇంకోటి తప్ప అట్లా ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అంతేనమాట. కొల్లకు మగ్గాలు తీసుకొని అంటారు, నేను తీసుకోరని చెప్పాను, కానీ క్లాత్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది. మీరు తీసుకునేదే కరెక్ట్ అంటే మేము చూపించేది కూడా కరెక్ట్ ఉంటుంది, కానీ మనం నిజాయితీగా చేసుకోవాలనేదే నా ఉద్దేశం, అంతే ఇంకేం లేదు. కస్టమర్ మోసపోకూడదు అనేదే నా చిరకాల నా సాగు ఉన్నంత వరకు మోసం చేయకూడదు, నిజాయితీగా అమ్మాలనేదే మనకి. ధరణి అంటేనే నమ్మకం ఎక్కువ, ధరణి అంటేనే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ని దెబ్బ తీసుకోకూడదు అనేది మన ఉద్దేశం అనమాట. గోల్డ్కి అయితే ఎంత వాల్యూ ఇస్తారో ధర్మవరం పట్టు చీరకు కూడా అంతే వాల్యూ ఇస్తారు. కాబట్టి పట్టు చీర కొన్న తర్వాత వాళ్ళ తరాంతరం మనకు ఉండాలి, కాబట్టి వాళ్ళు కట్టుకున్నడల్లా ఇది నేను పలానా షాప్లో తెచ్చుకున్నాను అనే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు పేరు ఉండదు. అట్లాగానే మన ధరణి సిల్క్ శారీస్ అయితే మాత్రము 100% గ్యారంటీ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి కలర్స్ అనమాట. చూడండి ఇవి అనమాట కలర్స్, మీకు చాలా ఉంటాయి కలర్స్ మాత్రం. అయితే నా దగ్గర ఈ డిజైన్లో మీకేం తక్కువే ఉండవు, దాదాపు చాలా కలర్లు ఉంటాయి. ఎందుకంటే మనం అన్నీ చూపించలేననే ఉద్దేశంతోనే మనం తక్కువ చూపిస్తున్నాం కలర్స్. చాలా కలర్స్ అన్నీ చూపించలేమనే ఉద్దేశంతో మనం కలర్స్ అయితే తక్కువ చూపిస్తూ ఉన్నాం అనమాట. చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ చేతి మగ్గాలపై తయారైనటువంటి శారీస్. అది మాత్రం మీరు కంపల్సరీగా మీరు గుర్తు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం చూపించేది హ్యాండ్లూమ్ బాగుండాలా, చేతి మగ్గాలపై తయారైన చీరలు కొనాలనే కాన్సెప్ట్తోనే మనం చూపిస్తాం అనేది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇవి చేతి మగ్గాలపై తయారంటే పవర్లూమ్ కూడా చూపించాను. క్లాత్ డిఫరెంట్ చెప్పిన ఇంకా 2-3 దాంట్లో ఉన్నాయి, అవి కూడా మనం చూపించేస్తే అది కూడా చెప్పేస్తారనమాట. వాయ్ బాబోయ్ వీళ్ళంతా ఇది చేస్తున్నారు అది ఇదని. కాబట్టి మనం అది చెప్పించుకోకూడదనే, ఒకరితో మనం మాట పడకూడదనే ఉద్దేశంతోనే మనం క్లాత్ వర్క్ అయితే మనం గ్యారంటీ ఇస్తామండి. క్లాత్ వర్క్ చూపిస్తాం. చూడొచ్చు ఇది కంచి బోర్డర్ అంటారు దీన్ని, ఇంకా పెద్ద బోర్డర్ అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది కంచి బోర్డర్ అనమాట, మనకు దాదాపు 650 గొలికి అనమాట. ఇది 650 గొలికి వస్తుంది. ఇది బిగ్ బోర్డర్ మనకి ఈ విధంగా బుట్టాస్ అన్నీ కూడా మొత్తం శారీ అంతా కూడా చిన్న స్మాల్ లైన్స్తో ఫ్లవర్ డిజైన్ అట్లా వస్తుంది అనమాట. ఇవంతా కూడా ఈ విధంగా శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. బార్డర్ కూడా చూడండి హైలైట్, అసలు బార్డర్ అంత బార్డర్ చాలా హైలైట్గా ఉంటుంది. ఇవన్నీ కలర్స్ అనమాట. రిచ్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇవన్నీ కూడా 100% హ్యాండ్లూమే ఇవన్నీ కూడా. చూడండి కలర్స్ అయితే మాత్రం మీరు కోరుకున్న విధంగానే మన దగ్గర కలర్స్ ఉంటాయండి. అంత డిఫరెంట్గా ఉంటాయి కలర్స్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. చూడండి ఇట్లా ఇది చూడండి, పర్పుల్కి యాష్ కలర్. పర్పుల్కి ఎవరైనా యాష్ కలర్ వేస్తారండి? ఇది చూడండి లైట్ పర్పుల్ అనమాట. ఇది చూడండి ఈ విధంగా బార్డర్ హైలైట్గా ఉంటుంది, చాలా మీడియం వర్క్ అంతా కూడా వస్తుంది మనకి. ఇట్లా ఈ విధంగా ఉంటాయి అనమాట శారీస్ అయితే మాత్రం మనకి. ఇది కూడా లైట్ వెయిటే. ఇవన్నీ కూడా మీకు గింటం వార్పులు అంటాం మేమైతే, అంటే మీకు డబుల్ పోగు అంటారే అట్లా. ఇదంతా కూడా మనకి గింటం పోగులు అనమాట. ఇవన్నీ కూడా మనకు వెయిట్ కూడా చూడొచ్చు, వెయిట్ కూడా మనకి చూసి చెప్పు నువ్వే కస్టమర్లకి. చూడొచ్చు 650 బిలో అంతే. 630 గ్రాములు ఉందండి చీర అయితే. అది అట్లా ఒక రొంత నేత ఎక్కువ పడితే ఒక 20-30 గ్రాములు ఎక్కువ పడుతుంది, రొంత ఎక్కువ పడితే ఒక 50 గ్రాముల వరకు. ఇప్పుడు 650 అంటే 700 అట్లా అనమాట. ఇవన్నీ కూడా మనకి చేతి మగ్గాలపై తయారైనవి కాబట్టి అదొక్కటే కస్టమర్ అయితే మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాల్సినది ఏమప్ప అంటే హ్యాండ్లూమ్ ధర్మవరం అంటేనే ప్రత్యేకత. అట్లాంటిది మనము హ్యాండ్లూమ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్లూమ్ అమ్మాలనేది కాన్సెప్ట్ అనమాట. ఇవన్నీ కూడా సేల్ చేస్తారండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట. ఇది చూడండి ప్యూర్ సిల్క్ మార్క్ అవైలబుల్. ఇదంతా మనకి ఇదంతా కూడా మనకి 100% ప్యూర్ 100 హ్యాండ్లూమ్. దీనికైతే సిల్క్ మార్క్ వస్తుంది, సిల్క్ మార్క్ 100% వస్తుంది. చూడొచ్చు దీన్ని కూడా మిక్స్ ఉంది, దీంట్లో కూడా మిక్స్ ఉంది. మిక్స్ చీరోటి కొద్దిగా మారుతుంది. దీంట్లో చెక్స్ వచ్చింది కదా, బార్డర్ అయితే సేమ్ బార్డరే. చూడొచ్చు ఇది పవర్ లూమ్. దీనికి చాలా తేడా ఉంటుంది, దీని రేటుకి మీకు చూడొచ్చు. ఇది పవర్ లూమ్ అనమాట. చూడండి దీంట్లో చెక్స్ వచ్చినాయి అంతే, ఓకేనా. దీంట్లో చెక్స్ వచ్చినాయి. బార్డర్లు అయితే మాత్రం 2
సేమ్ బార్డర్లే వస్తాయి. అదండి ఇట్లా వస్తాయి. ఏమంటే దీంట్లో బుట్ట ఉంది, దాంట్లో చెక్స్ ఉంది, తేడా అంతే అనమాట. ఇట్లా బార్డర్స్ వస్తాయి అనమాట. ఏం చేస్తాం బా, ఇవే ఆ ఫోల్డింగ్ ఇట్లా వేసేస్తారు. ఇవి పవర్ లూమ్ అనమాట. దీంట్లో 80% పట్టు ఉండదు, 60% మాత్రమే పట్టు ఉంటుంది. జెరీ వచ్చేసి ఫ్లోర్ మిక్స్. అవును, ఇవి వచ్చేసి జెరీలు కూడా మనకి టెస్టెడ్ దీనికంతా టెస్టెడ్ వాడతారు అనమాట. మనం మామూలు దానికైతే జర్మన్ సిల్వర్ వాడతాం కదా, దీనికంతా టెస్టెడ్ వాడతారనమాట. అంటే కాస్ట్ తక్కువ దొరకాలనేది కాన్సెప్ట్ చాలా వరకు. మనం అట్లా కాదు, మనకు రూపాయి ఎక్కువ అయినా కానీ కరెక్ట్గా ఇవ్వాలనేది దీంట్లో కాన్సెప్ట్. ఇవన్నీ కూడా మనకి ప్యూర్వి కలర్స్ ఉన్నాయండి. కలెక్షన్ అయితే వింటేజ్ మోడల్, ఇదంతా కూడా చాలా వింటేజ్ మోడల్లో ఇప్పుడు మన దగ్గర చూపించిన వాటిలో చాలా వరకు చూపించాము. చాలా సాఫ్ట్గా ఉన్న, లైట్ వెయిట్. నిజంగా చెప్పాలంటే మనకు పాల మీద మేగడ ఏ విధంగా అయితే ఉంటుందో మందంగా వచ్చేసి మళ్ళీ కరగబెడితేనే నెయ్యిగా మేగడ తీసుకొని మనం కరగబెడితే నెయ్యి మాత్రం ఎలా తయారవుతుందో అంత స్మూత్గా ఉంటుంది అనమాట. ఈ పట్టు అయితే మాత్రం ఇది అంత స్మూత్గా ఉంటుంది. బార్డర్ ఇట్లా వస్తుంది. చాలా వరకు మీరు చూడొచ్చు. రావండి, నేను చెప్పేదానికంటే మీరు కూడా చూసి చెప్తే కస్టమర్లకు అర్థమవుతుంది. క్లాత్ మాత్రం చాలా ఎన్నపూస కంటే బాగుంటుంది. చాలా కలర్ అంత బాగుంటుంది. ఇదే కాన్సెప్ట్లోనే మనకి ఇదే చెక్స్ వచ్చాయి వింటేజ్ మోడల్లో. ఇవి వచ్చేసి బుట్ట మోడల్ అనమాట. సేమ్ మనకి టెంపుల్ కుట్టు అంటారు దీనిలోని. చూడొచ్చు ఈ విధంగా. ఏమన్నా ఇన్ని డిఫరెన్స్ ఉంది? అవును, అంత డిఫరెంట్ ఉంటేనే కదా. ధరణి అంటేనే ఒక గుడ్ నేమ్, రవితేజ రెడ్డి అంటేనే ఒక మంచి గుడ్ నేమ్ ఉంది కాబట్టి ఆ గుడ్ నేమ్ దగ్గరగా మనం కలర్స్ చూపించాలి. సేమ్ అదే ప్యాటర్న్లోనే బోర్డర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇవి కలర్స్ వస్తాయి దీంట్లో. కింది దాంట్లో కూడా చూపించాము, పైన దాంట్లో ఈ విధంగా కలర్స్ వస్తాయి అనమాట. టెంపుల్ ఇవి మనకి శారీస్ అనమాట. దీనిలో ఇవి ఇట్లా వస్తాయి. బార్డర్లో డిఫరెంట్గా ఉంటాయి. అది చూడాలి, మళ్ళీ ఒకటే బార్డర్లే ఉండవు వాడు. ఎందుకంటే ఒక మగ్గం నుంచి మనకి ఇవి తయారు కావాలంటే దాదాపు 6 రోజులు పడుతుంది. గింటం చీరలు తయారు కావాలంటే మనకు 6 రోజులు అవుతుంది. సింగిల్ చీరలు అయితే మనకు 4 రోజులు పడుతుంది. ఇవి కూడా మీకు ఇప్పుడు కూడా మీరు ప్యూర్ అనేది మాత్రం 100% నేను చూపిస్తాను. ఫ్యాన్ ఆఫ్ చెప్ప ప్యూర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు మీకు అంటే దానికి దీనికి వేరియేషన్ చెప్పాను కదా, ఆ వేరియేషన్లో కూడా ఇప్పుడు మీకు కరెక్ట్ చూపించాలనే దాంతోనే చూపిస్తాను. అగ్గిపెట్టి బాక్స్ తీసుకుంటాం, మధ్యలో చూపిద్దాం. చూడొచ్చండి, ఇంతవరకు మనం చూపించాం కదా. ఇది మిక్సు, ఇది ప్యూర్ అని. ఇది ప్యూర్ అనమాట. మీకు ప్యూర్కి మిక్స్కి తేడా చూపించాలనే ఉద్దేశంతోనే మనం చూపిస్తున్నాం అనమాట. ఇది మిక్స్ అని చెప్పాను కదా. ఎప్పుడైతే ప్యూర్ మనం పోగు కాలిస్తే బూడిదైపోతుంది. అదే మిక్స్ అయితే మీకు ముద్ద కట్టుకొని వస్తుంది. కాబట్టి మనకి అది చూపించాలి కస్టమర్కి. చాలా వరకు చాలామంది దానికి తెలియదు కాబట్టి మనం ప్యూర్కి మిక్స్కి చూపించేస్తామన్నమాట. కస్టమర్ ఎప్పుడైనా ఇట్లాంటి తెలుసుకుంటే మోసపోకుండా ఉంటాడనమాట. మోసపోయిన చాలా వీడియోస్లో చూపించినాడు అన్న. మీకు ప్యూర్ అనేది ఇప్పుడు మగ్గం దీంట్లో నుంచి పీకే చూపిస్తా ఉన్నాను. ఇది ప్యూర్ అండి, ఇది ప్యూర్ అనమాట. చూపిస్తాను, ఇద్దరావా చూసుకో. నీ ముందర చూపించేస్తే కస్టమర్ వాల్యూ ఉంటుంది. ఇది ప్యూర్ అనమాట. ఎందుకంటే మనకి ప్యూర్కి మిక్స్కి చాలామంది చెప్తా ఉంటారు, మేము ప్యూర్ అమ్ముతున్నాం, మా హ్యాండ్లు మగ్గాలు అవి ఇవన్నీ నానా గబ్బు ఏకరకం చేసిన పట్టునైతే మాత్రం చూడొచ్చు. యాక్చువల్గా మనము షాప్లో చూపించకూడదు, కస్టమర్స్కి తెలియజేయాలనే ఒక కాన్సెప్ట్తోనే అగ్గి అనేది మనం చూపించకూడదు. కానీ ఎందుకంటే కస్టమర్ మోసపోకూడదు, నిజాయితీగా చేయాలనే ఒక కాన్సెప్ట్తో నేను చూపిస్తున్నాను. ఇది ప్యూర్ అనమాట. ఇది రౌండ్ పట్టుకో. ఇది ప్యూర్ అనమాట. మీకు మిక్స్ అనేది కూడా నేను చూపిస్తాను. మిక్స్ ఏ విధంగా ఉంటుంది, ప్యూర్ ఏ విధంగా ఉంటుంది అనేది. పెద్ద పెద్ద షాపుల్లో కూడా మీకేం ఇవన్నీ ఎవ్వరు చెప్పరు. మనం ఎందుకు చెప్తున్నామంటే కరెక్ట్గా ఉండాలనే కాన్సెప్ట్తోనే మనం ఇవన్నీ చూపిస్తున్నాం అనమాట. కొద్దిమందికి ఇట్లా చూపించడం వల్ల కూడా కొద్దిమంది తప్పు పట్టచ్చు. కానీ మనం కరెక్ట్ ఉన్నప్పుడు 10 మంది తప్పు పట్టినా మనకి ఇబ్బంది లేదనే ఒక ఇదితోనే రవన్. ఇది మిక్స్, ఓకేనా. బ్లాక్ మజంతా చూడొచ్చు. కాలుతుందనేమో అనుకోద్దండి, ఇంకొంత ఇట్లా పెట్టుకోండి. చూడొచ్చు మీరే. ఇది ప్యూర్ అనమాట. పైకి పట్టుకోండి. ఇది ప్యూర్ చూడొచ్చు. ఇదో అంటించానా ఇట్లా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. చూడండి, ఇదండి దగ్గరికి వెళ్ళండి, చూసుకోండి. బూడిదైపోయింది ఈ విధంగా. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే ఇద్దండి. ఇట్లా ఏముండదు అనమాట, మొత్తం బూడిద అయిపోతుంది. ఏముండదు, ఉంట కూడా ఉండదు అనమాట. ఇట్లా బ్లాక్ అయిపోతుంది అంటే బొగ్గు అయిపోయినట్లు మెత్తగా స్మూత్ అయిపోతుంది, ఎక్కడ ఉండదు, ఓకేనా. అదే ఇది మీకు మిక్స్ అనుకోండి, ముద్ద కట్టుకొని వస్తుంది. ఇది మిక్స్ అనమాట. చూడొచ్చు మనకు అది దగ్గరగా వస్తూ ఉంటుంది. చూసారా, ఇది ఉంటుంది అనమాట. అంటే ముద్ద కట్టుకొని వస్తుంది. ఇదండి ఇట్లా ఏముండదు, అంటే ముద్దలు కట్టుకొని వస్తుంది అనమాట.
అట్లా వండుకుంటుంది. దానికి దీనికి చూడొచ్చు, వేరియేషన్ ఉంటుంది. ఇది ఇట్లా అంటే పిసుకుతానే మెత్తగా అయిపోతుంది, ఏముండదు. ఇది చూడండి కమరకపోతుంది, ఇదంతా ఉండలు వస్తుంది. అట్లా దానికి దీనికి అదే తేడా. ఎందుకంటే మనము అమ్మడం కంటే వాల్యూతో ఇవ్వడం అనేది నాకు ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. కాస్ట్ తక్కువకి ఇవ్వాలి, పర్ఫెక్ట్గా ఇవ్వాలనేది మనకు బాగుంటుంది. కాబట్టి ఎవరైనా కూడా తెలుసుకోండి. అంటే ప్రతి షాప్లోకి వెళ్ళి మీరు అండి ఇచ్చే పని అయితే నేను చెప్పినానని చెప్పి మీరేమో అడగాల్సిన పని లేదు. మీరు క్లాత్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అన్ని షాపులను కరెక్ట్ చూపిలేరు కాబట్టి మీరు అంటే చూడలేరు కాబట్టి మీరు క్లాత్ చూడండి, అర్థమైపోతుంది. ఇంకోటి ఏమంటే ధరణి సిల్క్ శారీస్ ధర్మవరం, ఓన్లీ ధర్మవరంలో ఒకే ఒక షాపు. మీ రవితేజ రెడ్డి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ధరణి సిల్క్ శారీస్ రవితేజ రెడ్డి, నియర్ బై గోరకాట్ రఘునాథ్ రెడ్డి బిల్డింగ్, స్ట్రైట్ బై అక్షయ కాంప్లెక్స్లో ఉంటుందండి షాప్ అయితేను. మీకు ఇన్స్టాలో కూడా మాది ధరణి సిల్క్ శారీస్ అని కొడితే కూడా వస్తుంది ఇన్స్టాలో. ఫోన్ నెంబర్ కూడా మనకి స్క్రీన్ మీదే ఉంటుంది, 9441587883 6300080032. ఈ నెంబర్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. ఉదయం 9:30 నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఆన్లైన్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్ అయితే పొద్దున 9 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. కొంచెం వీడియో కాల్లో అయితే చూపిస్తాము, ఫొటోస్ పెట్టండి, ఫొటోస్ పెడతామండి. చూసారు కదా మరి మంచి కలెక్షన్ కోసం మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.